ఒక పాస్టర్ గారు ఒకసారి పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఏంటంటే మై చర్చ్ ఇస్ డెడ్ అని ఇస్తారు. అంటే నా సంఘం చచ్చిపోయింది అని అనమాట. అని ఇచ్చినప్పుడు చాలామంది ఫ్యూనరల్కి రండి, నా చర్చ్కి నేను ఫ్యూనరల్ చేస్తున్నానని ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి చాలామంది సంఘస్థులే కాకుండా చాలామంది ఈ చర్చ్ చచ్చిపోవడం ఏంటి, దీనికి ఫ్యూనరల్ జరగడం ఏంటి, ఇదేంటో అని ఆసక్తిగా వస్తూ ఉంటారు. అంటే ఆయన ఏం చెప్తారంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరికి ఉజ్జీవం లేదు, ఎవరు దేవుని ఆరాధించట్లేదు, దేవుని కోసం ఎవరో తాపత్రయపడట్లేదు, పెద్దగా ఎవరు చర్చ్కి రావట్లేదు, కాబట్టి చర్చ్ చచ్చిపోయింది, కాబట్టి నేను దీనికి సమాధి కట్టాలనుకుంటున్నాను, ఒక ఫ్యూనరల్ చేద్దామని ఒక పెద్ద కాఫిన్ బాక్స్ అక్కడ ఉంటుంది అనమాట. దాని మీద అంత ఫ్లవర్స్ అన్ని పెట్టి రెడీ చేస్తారు ఆయన. అయితే అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఇదేంటి ఈయన ఇలా రెడీ చేశారు, చర్చ్ చచ్చిపోయిందని చెప్పి అని అందరు చాలా ఆసక్తిగా ఉంటే ఆయన మామూలుగా ఫ్యూనరల్ కోసం అంటే సమాధి కార్యక్రమం కోసం ఏమేమి చెప్తారో ఆరాధన అంతా చేసిన తర్వాత చెప్తారనమాట. అందరు అడుగుతారు ఈ బాక్స్లో ఉన్నది ఎవరు అని అడుగుతారు. ఆ బాక్స్లో ఎవరున్నారో మీరు అందరు చూడొచ్చు అంటే ఒక్కొక్కరు వచ్చి చూడడం చాలా షాక్ అయి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందులో ఏముంటుందంటే ఒక పెద్ద మిర్రర్ పెడతాడు ఆయన, ఎవరు చూస్తే వాళ్ళే కనపడతారు అందుట్లో. అంటే చర్చ్ చచ్చిపోవడానికి, సంఘం చచ్చిపోవడానికి ప్రతి సభ్యుడు కూడా కారణమే అనమాట. ప్రతి మనస్సు దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడితే ఆ మనస్సు ఆ యొక్క శరీరం ఉత్తేజితమైతే పక్క వారిని ఇంకొకరిని తీసుకురాలేకుండా మనం ఉండము. చర్చ్కి తీసుకురావాలని మనలో ఆ సంఘానికి వచ్చి దేవుని ఆరాధించాలని ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఒక చర్చ్ చచ్చిపోయింది, ఒక సంఘం ఉజ్జీవం లేకుండా ఉంది అంటే దానికి కారణం కేవలం ఆ సంఘ సభ్యులే. నన్ను ఎంతగానో ఆకట్టుకుంది, ఎందుకంటే ఇప్పుడున్న చర్చెస్ కూడా అన్నీ అలాగే ఉన్నాయి చాలా వరకు. కాబట్టి అది ఒక బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే ఒక బిల్డింగ్ కాదు, కానీ అందులో ఉన్న విశ్వాసులు ఎంతో ముఖ్యం. ఆత్మచేత వెలిగించబడి మళ్ళీ అందరూ కూడా పునరుజ్జీవం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆమేన్.